సెల్ ఫోన్ కాకుండా బయట ఇంకొక ప్రపంచం ఉంది తెలుసా నీకు? సరే దాని లింక్ పెట్టు దీంట్లో. పిచ్చి ఏం చేస్తున్నావు అసలు సెల్ ఫోన్లో? టీవీ చూసినా న్యూస్ పేపర్లో చూసినా భయం అవుతుంది. పక్కింటి ఆవిడ కూడా కరోనా వచ్చిందంట. ఎందుకే నిన్ను ఎవడు చూడమంటున్నాడు టీవీ? భయపడకు. ఇలాంటి భయపడేటోళ్ళ కోసమే యాక్చువల్గా మోటివేషన్ ఇవ్వడానికి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, తప్పకుండా చూడండి. అందులో ఏ నెగిటివిటీ లేదు. చూసి మీరు స్ట్రాంగ్ ఫీల్ అవుతారు. మొన్నే నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను. వ్యాక్సిన్ వేయించుకుంటే లాభం ఏంటి? నా బాడీలో యాంటీబాడీస్ పెరుగుతాయి. ఏదైనా వైరస్, ఏదైతే మన కోవిడ్ వైరస్ వస్తే దాన్ని ఫైట్ చేయడానికి నా బాడీలో యాంటీబాడీస్ జనరేట్ అయి ఉంటాయి కాబట్టి కొంచెం ఈజీగా కోలుకునే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ వ్యాక్సినేషన్, యాంటీబాడీస్ పెరగడానికి. మరి ఈ యాంటీబాడీస్ అనేవి ఓన్లీ వ్యాక్సినేషన్ వల్ల వస్తాయా? ఇంకేదన్నా వేలో మనము న్యాచురల్గా యాంటీబాడీస్ని క్రియేట్ చేసుకోవచ్చా? ఈ వీడియో ఉద్దేశము నీ బాడీ ఫిజికల్ ఫిట్నెస్, నీ బాడీ స్ట్రెంగ్త్ కోసం కాకుండా ఇప్పుడు జనాలకి అవసరమైన మెంటల్ స్ట్రెంగ్త్, సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చేస్తున్న వీడియో. సో మీరు ఇప్పుడు నెగిటివ్ వేలో ఆలోచించి మైండ్ని, మన పాజిటివ్ థింకింగ్ని డిస్టర్బ్ చేసుకుంటే మనకే నష్టం. సో న్యాచురల్గా ఇంట్లోనే ఉండి మీరు యాంటీబాడీస్ ఎలా పెంచుకోవచ్చు? సింపుల్. మీ ఇంట్లో చిన్న పాప కానీ చిన్న బాబు కానీ ఉంటే వాళ్ళతోటి ఆడుకోండి. వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమతోటి వాళ్ళల్లో చిన్నపిల్లలాగా అయిపోయి మీరు ఆడుకుంటే ఆటోమేటిక్గా మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ, ఆ యాంటీబాడీ ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిపోయింది. ఇక ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళతోటి మీరు వాళ్ళ చిన్నప్పటి విశేషాలు, వాళ్ళతోటి అష్టచమ్మ లాంటివి ఆడుకున్నా కానీ ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అలా కూడా మీ యాంటీబాడీ పెరిగినట్టే. మీకు బాగా ఇక మీ బాధకు షేర్ చేసుకోవడానికి ఎవ్వరూ లేరని ఎప్పుడు అనుకోకండి. మీ లైఫ్ పార్ట్నరే మీకు పెద్ద సోల్మేట్. సో వాళ్ళతోటి వాళ్ళ భుజం మీద పడుకొని అరే ఒకరికొకరు ఉన్నాం కదా అని ఒక పాజిటివ్ థాట్ తోటి మీరు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటే ఆటోమేటిక్గా బాడీలో యాంటీబాడీ ప్రొడ్యూస్ అవుతుంది. మీ దోస్తు గడికి ఫోన్ చేయండి, ఆడితోటి తిట్టుకుంటూ మాట్లాడతాను చూడు, ఎగబడి నవ్వుకుంటూ తిట్టుకుంటూ ఆ మాటలోనే ఆబ్వియస్గా మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ, యాంటీబాడీ ప్రొడ్యూస్ అవుతుంది. అంతెందుకు, మీకు బోర్ కొడుతుంది ఇంట్లో, మంచి మూడ్లోకి వచ్చిన తర్వాత ఇక ఒక మ్యూజిక్ పెట్టుకొని చిందులేస్తూ డ్యాన్స్ మైమర్చిపోయి డ్యాన్స్ చేస్తే ఆబ్వియస్గా నీ బాడీలో యాంటీబాడీ ప్రొడ్యూస్ అయినట్టే. ఇంకా ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ని చూస్తున్నాము, ఇందుకు అక్కర్లేని వీడియోలు చూడడం మనము. ఇప్పుడు మనకు కావాల్సింది మెంటల్లీ స్ట్రాంగ్ అయ్యే వీడియోలు, మోటివేషనల్ వీడియోస్. అవి చూడండి. వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, ఇవి మనకు అనవసరం. నువ్వు 96% పీపుల్ ఈజీగా కోలుకుంటున్నారు, కొందరికే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆ 96% పీపుల్ గురించి ఆలోచించండి. మీరు ఈజీగా కోలుకుంటారు. అలా అని చెప్పి జాగ్రత్త పడకూడదు అని కాదు, జాగ్రత్తకి భయానికి చాలా తేడా ఉంది. సో ఈ సోషల్ మీడియాలో మంచి మంచి వైరల్ కామెడీ వీడియోస్ ఉంటాయి, అవి పెట్టుకొని చూడండి. మీరు నవ్వుకుంటే ఆబ్వియస్గా ఆ పాజిటివ్ ఎనర్జీ తోటి మీరు ఈజీగా మీ ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుకోవచ్చు. ఇక మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోండి. ఇన్ని చేసి మీరు న్యాచురల్గా ఇంట్లోనే ఉండి యాంటీబాడీస్ పెంచుకోవచ్చు. సరే, ఇప్పుడు ఇంత నేను ఎందుకు చెప్తున్నాను న్యాచురల్ వేలో యాంటీబాడీస్, ఏదైతే నేను చెప్తున్నానో అది మీకేంటి ఎంత చైల్డిష్గా చెప్తున్నాను అని అనుకోకుండా, ఇదంతా మన మెంటల్ స్ట్రెంగ్త్ పెరగడానికి, నిన్ను నువ్వు స్ట్రాంగ్గా చేసుకోవడానికి. మన బాడీ ఎలాగూ ఫిట్గా ఉంటుంది, కాకపోతే మన మైండ్ ఫిట్గా లేదనుకో ఆబ్వియస్గా ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికాలో ఒక ఖైదీకి మరణశిక్ష వేస్తారు. మరణశిక్ష వేయగానే అతను ఇక లాస్ట్కి ఒక కోరిక కోరుకోవాలంటే అతను వింత కోరిక కోరుకుంటాడు. నాకు మామూలుగా ఉరి శిక్ష వేయకండి, హ్యాంగ్ చేయకండి, నాకు ఒక విషపూరితమైన కింగ్ కోబ్రాతోటి కాటు వేయండి, నేను తొందరగా చచ్చిపోవాలనుకుంటున్నా అని ఒక కోరిక కోరుతాడు. సరే, ఆఖరి కోరిక కదా అని చెప్పి వాళ్ళన్నీ అరేంజ్మెంట్స్ చేసుకుంటారు. కానీ లాస్ట్ మూమెంట్లో అది ఎగ్జిక్యూట్ చేయాలో ఆ టైంకి అతని కళ్ళకి గంతలు కట్టి పాము కాటు బదులు ఒక చిన్న పిన్ తోటి అతన్ని పొడుస్తారు. దానికి వితిన్ కొన్ని సెకండ్స్లో అతను చనిపోతాడు. తర్వాత పోస్ట్ మార్టంలో తెలిసింది ఏంటంటే అతని బాడీలో న్యాచురల్గా బాడీలో హార్మోన్స్, ఒక పాయిజన్ న్యాచురల్గా భయంతో క్రియేట్ అయిన హార్మోన్స్ వల్ల అతని బాడీలో పాయిజన్ క్రియేట్ అయ్యి అతను చనిపోయాడంట.
ఇది ఎంతవరకు వాస్తవమో నాకు తెలీదు, కానీ ఆ స్టోరీలో ఒక గొప్ప పాయింట్ మనకు ఉంది. అంటే నీ భయము నిన్ను ఎంత నీ బాడీలో ఓన్గా పాము వల్ల చేసే అంత విషము నీ భయం వల్ల నీకు కలిగి నువ్వు చనిపోయావు. ఇప్పుడు కొందరు నిజంగా కరోనా వచ్చిందో లేదో తెలియదు, కానీ ఆ భయానికి వచ్చిందేమో అన్న భయానికి హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి, మనకు అర్థం ఏంటంటే మన భయము ఇంత దారుణానికి క్రియేట్ చేస్తుంది అనమాట. నువ్వు ఒక్కసారి టెన్షన్ పడడం స్టార్ట్ చేసావు అనుకో, ఆబ్వియస్గా నీ బ్రీతింగ్ లెవెల్, యాంగ్జైటీ వల్ల నీకు ఊపిరాడడం తక్కువైపోద్ది. మనకి ఇప్పుడు కావాల్సిందే న్యాచురల్గా మనం బ్రీతింగ్ తీసుకోవాలి ప్రశాంతంగా. మనకి ఎన్నో వేస్ ఉన్నాయి, మంచిగా మెడిటేషన్ చేసుకోవచ్చు, ప్లజెంట్ మ్యూజిక్ వినొచ్చు, ఇంట్లో మీకు నచ్చిన వాళ్ళతోటి టైం స్పెండ్ చేయండి. ఒకవేళ మీకు అవకాశం ఉండి ఈ 1 month జాబ్ అక్కర్లేదు అనుకుంటే ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండండి. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. లైఫ్లో ఇంకెంతో మనకు టైం ఉంది. ఈ ఒక్క 1 month ఏదైతే ఈ సెకండ్ వేవ్ పీక్ స్టేజ్లో ఉందో మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. ఈ గవర్నమెంట్ లాక్డౌన్ పెడుతుందా, అవన్నీ వాళ్ళకి అది సంబంధించిన విషయం. మనకి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలన్నది మనకి ఇప్పుడున్న ఇంపార్టెంట్ విషయం. భయానికి జాగ్రత్తకి మధ్యలో చాలా తేడా ఉంది. మనం భయపడద్దు, కానీ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు పెద్ద బాడీ బిల్డర్సే యంగ్ ఏజ్లో 30 years 25 years వాళ్ళు కూడా కోవిడ్ వచ్చిన తర్వాత ఆఖరి స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చనిపోయారు. అంటే ముందే వాళ్ళు జాగ్రత్త తీసుకొని ఉంటే ఆ స్టేజ్కి వెళ్ళే వాళ్ళు కాదు. సో ఎంత మనం స్ట్రాంగ్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నా కొన్ని బేసిక్ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. యాజ్ మన తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పారు, ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా బేసిక్ మెడిసిన్స్ కొన్ని ఉంటాయి కోవిడ్ని ఫైట్ చేయడానికి. ఎర్లీ స్టేజెస్లో ఆ మెడిసిన్స్ మీరు ముందే తీసుకొని పెట్టుకోవచ్చు. లిస్ట్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఏ ట్యాబ్లెట్స్ అవన్నీ మీరు పక్కన స్క్రీన్లో కూడా చూడొచ్చు. అవి బేసిక్గా మీరు ఇంట్లో పెట్టుకొని ఉంచుకోండి. రెగ్యులర్గా ఆక్సిమీటర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ బేసిక్ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. నేను స్ట్రాంగ్, నాకేం కాదు అన్న లెవెల్లో మాత్రం ఉండకూడదు. ఇక ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కొందరు ఇప్పటికీ చాలా మంది మాస్క్ పెట్టుకోవట్లేదు. ఇంతమంది చనిపోతున్నా, ఎంత ఉన్నా కానీ ఏముందులే నాకేం కాదన్న పొగరో కానీ పెట్టుకున్న వాళ్ళు ముక్కు కిందకి పెట్టుకోవడము, బేసిక్ థింగ్స్ సరిగ్గా పెట్టుకోవట్లేదు. నేను చెప్పేది ఏంటంటే, మాస్క్ పెట్టుకోండి, పక్కా పెట్టుకోండి. ఇప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తున్నది ఏంటంటే 2 మాస్కులు పెట్టుకోవాలని చెప్పి. ఆ 2 మాస్కులు ఎలా పెట్టుకోవాలి అని అంటే, ఒకటి మీరు సర్జికల్ మాస్క్ అని ఉంటుంది కదా, సర్జికల్ మాస్క్ పెట్టుకున్న తర్వాత దాని మీద క్లాత్ మాస్క్ పెట్టుకోవాలి. ఇది 2 మాస్కులు పెట్టుకునే విధానము. దీంతో కూడా చాలా ప్రొటెక్షన్ లభిస్తుంది. ఒకవేళ మీ దగ్గర N95 మాస్క్ ఉంటే N95 ఒక్కటి పెట్టుకున్నా సరిపోద్ది. దానికి మీరు సెకండ్ మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. N95 కొందరికి అది ఎక్కువ కాస్ట్లీగా అనిపిస్తుంది కాబట్టి మామూలుగా ఈ సర్జికల్ మాస్క్ విత్ క్లాత్ మాస్క్, ఫస్ట్ సర్జికల్ మాస్క్ దాని మీద క్లాత్ మాస్క్ పెట్టుకొని ప్రొటెక్షన్ వస్తుంది మీకు. ఈ సర్జికల్ మాస్క్ ఏదైతే పెట్టుకుంటున్నారో మీరు, ఈ సర్జికల్ మాస్క్ మామూలుగా ఇది ఒక టైప్ ఆఫ్ సర్జికల్ మాస్క్. దీనికి ఒక సైడ్ ఇట్లా ముడి వేసుకోండి. ముడి వేసుకొని ఇలా అంటే ఇట్లా ఒక క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా చేస్తే మొత్తం ఇదంతా కవర్ అయిపోవాలి. ఇట్లా పెట్టామనుకో సైడ్ నుంచి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ముడి వేసి తర్వాత మీరు ఇలా వేసుకుంటే బాగుంటుంది, అంటే ఎక్కువ ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇప్పుడు మీకు ఒక ప్రాక్టికల్గా మీకు అర్థమయ్యే విధానంలో చెప్పాలి అని అంటే, ఏ మాస్క్ వల్ల ఎంత రక్షణ పొందగలం ఒక సింపుల్ వాటర్ ఎక్స్పెరిమెంట్ తోటి తెలుసుకుందాం. క్లాత్ మాస్క్ వేసుకుంటే అంత సేఫ్ కాదు, అదే సర్జికల్ మాస్క్ తోటి కొంచెం బెటర్. N95 అయితే 95% బెటర్. సర్జికల్ మాస్క్ ఓన్లీ 56%, క్లాత్ మాస్క్ 49%. ఒకవేళ మీ దగ్గర N95 లేకపోతే డబుల్ మాస్క్ వేసుకోండి. ఫస్ట్ సర్జికల్ మాస్క్, దాని మీద క్లాత్ మాస్క్ వేసుకుంటే అంతే రక్షణ పొందగలరు. ఇప్పుడు N95 మాస్క్ ఇది బెస్ట్ మాస్క్, 95% ప్రొటెక్షన్. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఒకటి N95 మాస్క్ ప్రాపర్ వేలో, దీనికి కార్నర్స్ ఇక్కడ అంతా కవర్ అయ్యేటట్టు సైడ్కి ముడేసుకొని చెవి వెనకాల పెట్టుకోవడం N95ది ఒకటి. లేదంటే సర్జికల్ మాస్క్ మీద క్లాత్ మాస్క్ వేసుకున్నా కానీ మీకు చాలా వరకు ప్రొటెక్షన్ 77% ప్రొటెక్షన్ లభిస్తుంది. మీరు ఒకవేళ ఇట్లా ముడి వేసుకొని చెవికి వేసుకుంటే
ఆల్మోస్ట్ 77% మీకు ప్రొటెక్షన్ లభిస్తుంది. 2 మాస్కులు కనుక వేసుకుంటే ఆల్మోస్ట్ 90% మీకు ప్రొటెక్షన్ లభిస్తుంది. సో మాస్క్ తప్పకుండా వేసుకోండి. మీకు ఇంకా సింపుల్ వేలో చెప్పాలి, నువ్వు చెప్పేది నిజమా కాదా అన్న డౌట్ మీకు ఉంటే మీరు జనరల్గా ఈ మాస్క్ పెట్టుకోండి. ఏదైతే క్లాత్ మాస్క్ ఉందో ఇలా క్లాత్ మాస్క్ పెట్టుకొని ఒక దీపం, ఒక క్యాండిల్ ముందు పెట్టుకొని వెలిగించండి అని ఊదితే ఆ క్యాండిల్, ఆ లైట్ పోతుంది, ఆరిపోద్ది. అదే నువ్వు సర్జికల్ మాస్క్ తోటి ట్రై చేస్తే ఆరిపోదు, బాగా ట్రై చేస్తే ఆరిపోద్ది. ఒకవేళ N95 పెట్టుకొని నువ్వు గంట సేపు ఆర్పాలని ట్రై చేసినా ఆ దీపం ఆరదు. సో అంత ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట N95. సో N95 కనుక ఉంటే పక్కా N95 యూస్ చేయండి బయటికి వెళ్ళినప్పుడు కనుక. ఇక మీకు ఆ N95 కొనే స్తోమత లేదు అని అంటే కనుక ఇవి 2 కలిపి యూస్ చేయాలి. సర్జికల్ మాస్క్ మీద క్లాత్ మాస్క్ పెట్టుకొని యూస్ చేయాలి. ఆ దీపాన్ని మీ జీవితం అని అనుకోండి. అలా ఆరిపోకుండా ఉండాలి అని అంటే మాస్క్ తప్పకుండా ధరించండి. యాంటీబాడీస్ న్యాచురల్గా పెరగాలి అని అంటే మీ పెళ్లి వీడియో చూసుకోండి. అరే జీవితంలో ఇంతకన్నా పెద్ద ఘోరం ఏమైనా జరిగిందా, ఇదే పెద్ద ఘోరం కదా, ఈ కరోనా ఏం చేస్తుంది అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుందేమో మీలో. జస్ట్ కిడింగ్. బట్ జస్ట్ పాజిటివ్ వేలో పాజిటివ్ లైఫ్ని లీడ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకో ఇంపార్టెంట్ థింగ్, న్యూస్ పేపర్లలో వీటిలలో చాలా వస్తున్నాయి, ఈ ఫేక్ మెడిసిన్ సప్లై చేసేవాళ్ళు. ఈ రెమెడీస్ ఇవన్నీ మీకు సప్లై చేస్తాము, 12 డోసెస్ మీకు ఇంతలో ఇస్తాము అని చెప్పి లేనిపోని ఈ పబ్లిసిటీలు చేసి వాళ్ళు ఫోన్ నెంబర్ ఒకటి ఇస్తారు. ఫోన్ చేసి మీరు అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వండి, మీకు ఇంజెక్షన్ పార్సల్ చేస్తాము అని అంటారు. ఇటువంటివన్నీ నమ్మి మీరు డబ్బులు ముందే పే చేస్తే కనుక చాలా మోసాలు జరుగుతున్నాయి. మీకు ఒక వెరిఫైడ్ సోర్స్ ఉంటేనే అట్లా తీసుకోండి. నిజంగా వెళ్ళి అది ఒరిజినలా కాదా చెక్ చేసుకొని దెన్ ఓన్లీ యూ గో అండ్ బై దట్ మెడిసిన్. అప్పుడప్పుడు అవి ఫేక్ మెడిసిన్స్ కూడా అవుతున్నాయి. సో వెరిఫైడ్ సోర్సెస్ తోటే వెళ్ళండి. ఇప్పుడు వాట్సాప్లో ఫార్వర్డ్స్ ఎలా తయారయ్యాయంటే పక్కా వాడు ఆ మెసేజ్ కింద వెరిఫైడ్ అని పెడుతున్నాడు, అది కూడా ఒక ఫేకే. సో అది ఎంతవరకు నిజమో మీరు గ్రహించి కొంచెం లాజికల్గా ఉపయోగించి కొనండి. చాలా చాలా పెద్ద పెద్ద డబ్బున్నోళ్ళే పెద్ద పెద్ద చదివిన వాళ్ళే అవసరానికి అది నిజమేమో అని చెప్పి డబ్బులు పే చేసి మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక బెంగళూరు టెక్కి మీకు ఫ్లైట్లో పంపిస్తున్నామండి, మీరు ఇంత ఒక 2 లక్షలు కట్టండి, మేము వెంటనే పంపిస్తామంటే పాపం వాడు నమ్మి కట్టాడు, వాడేం పంపలేదు. ఆ ఫోన్ నెంబర్ తర్వాత వాడు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇటువంటి ఎన్నో ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే మన మనుషులలో జనాలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు అవసరానికి ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా శవాల మీద కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మనల్ని మనం కాపాడుకోవాలి అని అంటే మోసపోకుండా ఉండడం కూడా ఒక గొప్ప యాంటీబాడీ, మనల్ని మనం కాపాడుకోవడం. ఇలా మోసపోతే కనుక మనకే నష్టం. సో మోసపోకుండా ఉండడం కూడా ఒక విధంగా మనం కరోనా నుంచి బయటపడ్డమే. ఏ తల్లైనా తన బిడ్డ ప్రాణం పోతుంది అంటే మాత్రం తట్టుకోలేదు. ఆ బిడ్డ ప్రాణం పోవడానికి కారణమైన వాళ్ళ మాత్రం అస్సలు విడిచిపెట్టదు. ఆమె ఉసురు వల్ల ఆయన కుక్క చావు చేస్తారు. సో ఇప్పుడు మనకున్న కరోనా మహమ్మారి టైంలో కూడా చాలామంది దొంగ ఇంజెక్షన్లు, దొంగ మెడిసిన్స్, ఇక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మీద కూడా ఎన్నో బిజినెస్లు చేస్తున్న మీ అందరికీ ఒక్కటే విన్నపము, మీరు మీ అమ్మే కనుక మీకు చిన్నప్పుడు పాలు కాకుండా విషం ఇచ్చుంటే మీరు ఈ పాటికి బతుకుండే వాళ్ళ. ఒక తల్లి బాధను అర్థం చేసుకోండి. మీరు మోసాలు చేయాలంటే ఎన్నో విషయాల మీద మీరు మోసం చేసి డబ్బు సంపాదించవచ్చు, కానీ ఒక మనిషి ప్రాణం మీద ఆ తల్లికి క్షోభ మాత్రం మిగిల్చకండి. చాలామంది పెద్ద పెద్ద వెబ్సైట్స్ ఓపెన్ చేసి డొనేషన్ చేద్దామని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు డొనేట్ చేయాలి అనుకోవడం చాలా గొప్ప విషయం. డొనేట్ చేయండి, కానీ డొనేట్ చేసే ముందు మీ దగ్గర రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికైతే నిజంగా అవసరం ఉందో డైరెక్ట్ మీ వల్ల సాయం వాళ్ళు పొందగలరు. కాబట్టి ముందు వాళ్ళకి హెల్ప్ చేసి తర్వాత మీరు ఈ డొనేషన్స్ చేయవచ్చు. ఇట్స్ జస్ట్ స్మాల్ రిక్వెస్ట్.